హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశంలోనే ప్రతి ఒక్కరికి గుర్తింపు. ఎమ్మెల్యే ఆలపాటి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన మాణిక్యారావుకు అభినందన. పాక్ ఉగ్రవాదులపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కు మద్దతు పలికిన దేశ ప్రజలు, సైన్యానికి అభినందనలు. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేసే నాయకులకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఎంపికైన పిల్లి మాణిక్యారావును ఎమ్మెల్యే సహా పలువురు అభినందించారు. రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పిల్లి మాణిక్యారావును ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలు దళిత సంఘాల నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మాణిక్యారావు అని అన్నారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారని చెప్పారు. పార్టీ విజయానికి సహకరించాలని కోరారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూడటమే కాకుండా ఒక సామాన్య అతి పేద కుటుంబంలో పుట్టి పైకి వచ్చి చదువుకొని ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అవటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ రోజున ఏ ఉద్దేశాలతో ఏ భావాలతో అయితే ఎవరి కోసం అయితే ఎవరైతే సాధించగలరని చెప్పి ఈనాడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి అని చెప్పి చేరినటువంటి వ్యక్తి ఈనాడు దాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రతి అడుగు కూడా ఈ సమాజంలో ఉన్న అసమానతను తొలగించేదానికి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఈనాడు మీ భుజస్కంధాల మీద ఈ పార్టీ పెట్టినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు ఇది ఒక కొత్త పోకడ. ఈ పోకడలో ప్రతి అడుగులో నీ ముద్ర ఉండాలి. ఆ ముద్ర 10 మందికి ఉపయోగపడే ముద్రగా, సామాజిక అంశాలను సృజించగలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ పదవి. పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల ద్వారా పీడిత వర్గాల ప్రజల పక్షాన పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరినట్లు ఆయన తెలియజేశారు. అనతి కాలంలోనే తనను గుర్తించి కీలక పదవిని అప్పగించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు జవహర్, నక్క ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు మాణిక్యారావు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా దాదాపు 25 సంవత్సరాల పాటు పనిచేసిన నేను మాదిగ జాతికి అట్లాగే పీడిత వర్గాల ప్రజలకి మేలు జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమవుతుందని నమ్మి నేను 2017లో నవంబర్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరటం జరిగింది. ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో మరి పనిచేస్తూ ఉన్నాను. ఈ పదవి నాకు రావటానికి సహకరించినటువంటి అత్యంత ముఖ్యులు మరి గురు సమానులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మంత్రి నక్కా ఆనందబాబు గారికి, జవహర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పార్టీ ఏదైతే నా మీద బాధ్యతలు పెట్టిందో ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పార్టీకి లోబడి పార్టీ ఆశించిన విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్ఎస్ఎల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు, సుద్దపల్లి నాగరాజు, కొండముది ఐజాక్, అత్తోట వందనం, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, నలుకుర్తి రమేష్ తదితరులు ఆయనను అభినందించారు. పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్ శిబిరాలపై మెరుపు దాడులకు దిగింది. సర్జికల్ స్ట్రైక్ ద్వారా యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. భారత సైనికుల వీరోచిత చర్యకు యావత్ ప్రజానీకం జేజేలు పలుకుతోంది.
పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన 40 మందికి పైగా అమర జవాన్లకు భారత సైన్యం తగిన విధంగా పాటు పనిచేసిన నేను మాదిగ జాతికి అట్లాగే పీడిత వర్గాల ప్రజలకి మేలు జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమవుతుందని నమ్మి నేను 2017లో నవంబర్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరటం జరిగింది. ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో మరి పనిచేస్తూ ఉన్నాను. ఈ పదవి నాకు రావటానికి సహకరించినటువంటి అత్యంత ముఖ్యులు మరి గురు సమానులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మంత్రి నక్కా ఆనందబాబు గారికి, జవహర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పార్టీ ఏదైతే నా మీద బాధ్యతలు పెట్టిందో ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పార్టీకి లోబడి పార్టీ ఆశించిన విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్ఎస్ఎల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు, సుద్దపల్లి నాగరాజు, కొండముది ఐజాక్, అత్తోట వందనం, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, నలుకుర్తి రమేష్ తదితరులు ఆయనను అభినందించారు. పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్ శిబిరాలపై మెరుపు దాడులకు దిగింది. సర్జికల్ స్ట్రైక్ ద్వారా యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. భారత సైనికుల వీరోచిత చర్యకు యావత్ ప్రజానికం జేజేలు పలుకుతోంది. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన పాటు పనిచేసిన నేను మాదిగ జాతికి అట్లాగే పీడిత వర్గాల ప్రజలకి మేలు జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమవుతుందని నమ్మి నేను 2017లో నవంబర్ 13వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరటం జరిగింది. ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో మరి పనిచేస్తూ ఉన్నాను. ఈ పదవి నాకు రావటానికి సహకరించినటువంటి అత్యంత ముఖ్యులు మరి గురు సమానులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మంత్రి నక్కా ఆనందబాబు గారికి, జవహర్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పార్టీ ఏదైతే నా మీద బాధ్యతలు పెట్టిందో ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పార్టీకి లోబడి పార్టీ ఆశించిన విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్ఎస్ఎల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు, సుద్దపల్లి నాగరాజు, కొండముది ఐజాక్, అత్తోట వందనం, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, నలుకుర్తి రమేష్ తదితరులు ఆయనను అభినందించారు. పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్ శిబిరాలపై మెరుపు దాడులకు దిగింది. సర్జికల్ స్ట్రైక్ ద్వారా యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. భారత సైనికుల వీరోచిత చర్యకు యావత్ ప్రజానికం జేజేలు పలుకుతోంది. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన 40 మందికి పైగా అమర జవాన్లకు భారత సైన్యం తగిన విధంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఉగ్రవాదులకు భారత సైన్యం తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. పుల్వామా ఘటన జరిగిన 12 రోజుల తర్వాత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మంగళవారం జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని రద్దు చేయడం జరిగిందని చైర్మన్ పెండాల వెంకట్రావు తెలియజేశారు. పరిపాలనా సంబంధమైన అంశాలతో మరో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని చైర్మన్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో చైర్మన్ పెండాల వెంకట్రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం జరుగుతుందని ప్రకటించినట్లు తెలిపారు. అయితే సోమవారం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల ఆమోదం కోసం ఏర్పాటు చేయదలిచిన కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పారు. పరిపాలనా సంబంధమైన అంశాలతో కూడిన అజెండాతో త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేస్తామని చైర్మన్ తెలియజేశారు. మరి ఈరోజు 11 గంటలకి జరగవలసినటువంటి పురపాలక సంఘం సాధారణ సమావేశం రద్దు చేయబడింది. తర్వాత మళ్ళీ కూడా డేటు నిర్ణయిస్తాం. అయితే నిన్నటి రోజున కోడ్ వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనం కొన్ని
ఇంతకుముందు దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టుంచాము ఈ కౌన్సిల్ సమావేశంలో. మరీ ముఖ్యంగా ఈద్గాకి 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టించడానికి పెట్టినందువల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదనేది మరి ఎన్నికల కోడ్లో వినిపిస్తుంది. అందువల్ల క్యాన్సిల్ చేసి ఈ సమావేశాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక సమావేశాన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసేసి పరిపాలనా సంబంధమైనటువంటి అంశాలనే మనం పెట్టుకొని వాటిని కౌన్సిల్లో ఆమోదం చేసుకుంటామని మీ అందరికీ తెలియపరుస్తూ, పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు మనమంతా సంస్థ యువకులు బాసటగా నిలిచారు. వీర జవాన్ల కుటుంబాలకు అందించేందుకు గాను 25,000 రూపాయల విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని డీడీ రూపంలో ఆర్డీఓకు అందజేశారు. కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. వీర జవాన్లకు మద్దతుగా యావత్ భారతదేశం కదిలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ నేపథ్యంలో పట్టణంలో 23వ వార్డులోని మనమంతా సంస్థకు చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. సుమారు 25,000 రూపాయల మొత్తాన్ని విరాళంగా సేకరించి జవాన్ల కుటుంబాలకు పంపించారు. విరాళానికి సంబంధించిన డీడీను మంగళవారం ఆర్డీఓ సిహెచ్ రంగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు తమ వంతు సాయంగా విరాళాలను సేకరించడం జరిగిందని చెప్పారు. తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మేమందరం మనమంతా సంస్థ నుంచి వచ్చాము. మొన్న జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దాడిలో సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందడం జరిగింది. వాళ్ళ కుటుంబాల ఆర్థిక సహాయం కోసం 23వ వార్డు తరపున ప్రజల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి 25,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. దానిని మన తెనాలి ఆర్డీఓ గారికి చెక్కు రూపంలో ఇచ్చి వారి యొక్క కుటుంబాలకి అందజేయవలసిందిగా కోరడానికి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాము. జై జవాన్ జై భారత్. తుళ్లూరు నరసింహారావు ఆదిలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు. తుళ్లూరు నరసింహారావు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తుళ్లూరు నరసింహారావు ఆదిలక్ష్మి దంపతుల వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాలాజీ గ్రూప్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో పేదలకు దుస్తులు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని నరసింహారావు ఆదిలక్ష్మి చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ తల్లిదండ్రులు మృతి చెంది సంవత్సరాలు గడుస్తున్నా వారిని మర్చిపోకుండా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం గొప్ప విషయమని అన్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తండ్రి గారు చనిపోయి 33 సంవత్సరాలైనా కూడా 33 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జరుపుకుంటూ పేదవారికి ఉచితంగా వస్త్రాలు భోజనాలు పెట్టడం, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించుకోవటం, తండ్రి చనిపోయిన 33 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఆ కుటుంబం మొత్తం కూడా వారికి వారి స్మారకార్థం వారికి మరి ముఖ్యంగా తల్లిగారు చనిపోయి 11 సంవత్సరాలైనా ఇద్దరికి కలిపి ఒకే రోజున చనిపోవటం అనేది కూడా గొప్ప విషయంగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో. మరి ఈ రోజున వాళ్ళిద్దరినీ గౌరవించుకునే తనయులు, కుటుంబ సభ్యులు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఈ రోజున ఒక కార్యక్రమంగా ఇది ప్రతి సంవత్సరం కొనసాగించుకోవటం అనేది వారి యొక్క గొప్పతనానికి తార్కాణం అని చెప్పి అందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరైతే అర్ధాకలతో ఉన్నారో, పేదవారు ఉన్నారో ఆ పేదవారిని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి, గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యంగా తండ్రి సంస్మరణార్థం, స్మారకార్థం వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెట్టడం, ఆ రకమైన గౌరవాన్ని వారి ఆత్మకి సంచేకూరాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ కార్యక్రమంలో తుళ్లూరు శ్రీనివాసరావు, తుళ్లూరు జగన్మోహన్ రావు, తుళ్లూరు కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజ్వలిత సాహితీ స్రవంతి కార్యక్రమంలో భాగంగా ధనికొండ హనుమంతరావు శత జయంతి సభ నిర్వహిస్తున్నట్లు ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగల దుర్గాప్రసాద్ తెలిపారు. మార్చి 3వ తేదీ ఉదయం నుండి జరిగే కార్యక్రమంలో పద్మశ్రీ కొలకలూరి ఇవాకకు ఆత్మీయ సత్కారం ఉంటుందని తెలిపారు. గాంధీ చౌక్లోని ప్రజ్వలిత సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగాల వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడారు.
కాలానికి ముందు నడిచిన ధనికొండ హనుమంతరావు శత జయంతి సభ మార్చి 3వ తేదీన ప్రజ్వలిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో ధనికొండ సాహిత్య సమాలోచన కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొంటారని దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఆయా కార్యక్రమాలతో పాటు పద్మశ్రీ కొలకలూరు ఈనాకుకు ఆత్మీయ సత్కారం ఉంటుందని తెలియజేశారు. సాహితీ ప్రపంచంలో ధ్రువతారగా వెలుగొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి దనకొండ హనుమంతరావు గారి శత జయంతి సభ గౌతమ్ గ్రాండ్లో ఆదివారం మార్చి 3వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరపడానికి ప్రజ్వలిత నిర్ణయించుకుంది. ఈ సమావేశంలో దనకొండ హనుమంతరావు గారి సాహిత్యం మీద ఒక సమాలోచన ఉంటుంది. ఆయన రాసిన నవల మీద మృణాలిని గారు, కథల మీద విఎన్ మల్లేశ్వర్ గారు, ఆయన సంపాదకీయాల మీద కాదర్ మొహిద్దీన్ గారు, అలాగే ఆయన అనువాదాల మీద ఎన్ వేణుగోపాల్ గారు, ఆయన వ్యక్తిగత విశేషాలు మన శ్రీరమణ గారు జ్ఞాపకాలు, అలాగే అనిల్ అట్లూరి గారు, వీళ్ళంతా ప్రసంగిస్తారు. చివరిలో ఈరోజు ఈ మధ్య తెలుగు సాహిత్య అకాడమీకి చైర్మన్గా ఎన్నికైనటువంటి పద్మశ్రీ కొలకలూరు ఈనాక్ గారికి ఒక ఆత్మీయ సత్కారం చేస్తుంది ప్రజ్వలిత. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవ అతిథిగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, అలాగే మన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు పాల్గొంటారు. ఈ సమావేశంలో కొండముది రమేష్ బాబు, ఎం రామలింగేశ్వరుడు, గంజి దుర్గాప్రసాద్, నన్నపనేని రాంబాబు, దేవిశెట్టి కృష్ణారావు, పినపాటి సురేష్ బాబు, కాళేశావళి తదితరులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుండి వారం రోజుల పాటు జరుగుతాయని ఆలయ ట్రస్ట్ బోర్డు తెలిపింది. చెంచుపేటలోని అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. పంచాంగం రామానుజాచారి పర్యవేక్షణలో ఎస్టీజీ మురళీకృష్ణమాచార్యులు నేతృత్వంలో జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని కమిటీ పేర్కొంది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు 14/3/2019 నుండి 21/3/2019 వరకు నిర్వహింపబడును. ప్రతిరోజు స్వామివారి కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఎన్నికల అధికారి సిహెచ్ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగింపు చేస్తూ తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న శివకుమార్ డివిజన్ ఎన్నికల అధికారి ఆర్డీఓ సిహెచ్ రంగయ్యకు ఫిర్యాదు చేశారు. తెనాలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ బూత్ కన్వీనర్ల పేరిట ఆన్లైన్లో తప్పుడు దరఖాస్తులు నమోదు చేయిస్తూ వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ఈ మేరకు సంబంధిత ఆధారాలను ఎన్నికల అధికారి సిహెచ్ రంగయ్యకు శివకుమార్ అందించారు. దీనిపై ఎన్నికల అధికారి మాట్లాడుతూ జనవరి 22కి ముందు మాత్రమే ఓట్లు తొలగించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆ పద్ధతి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళతామని తెలియజేశారు. లేదంటే ఈ రకంగా కావాలని ఇది ఒక ఏజెన్సీకి అప్పచెప్పారు సార్. తెలుగుదేశం వాళ్ళు ఓటుకి తీసేసినందుకు ఆ ఏజెన్సీకి ఇంత డబ్బులు అని చెప్పి మాట్లాడారు. దాంట్లో అనుకూలమైన విఈఓ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఉంటే ఆ ఆఫీసర్కి ఓటు తీసినందుకు ఇంత డబ్బులు అని కూడా స్పెసిఫిక్గా మాట్లాడుకున్నారు. దాంట్లో భాగమే ఇది. సరే, మీరు రికమెండేషన్ ఇవ్వండి. దీని మీద నేను ఖచ్చితంగాను జిల్లాధికారి దృష్టికి తీసుకెళ్తాం. ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా సార్. అట్లాగే మేము మళ్ళీ మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎవరైతే ఈ అప్లై చేసినానో అది మాత్రం ట్రేస్ అవుట్ చేయమని సార్. దయచేసి మీరు అది మాత్రం ట్రేస్ అవుట్ చేయమని సార్. అలాగే, లేకపోతే ఇది ఆగదు సార్. ఏదో ఒక రూపంలో దీన్ని ఇచ్చేస్తూనే ఉంటారు. అన్నామతుని శివకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ దరఖాస్తులు సృష్టిస్తూ వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఇంత దారుణమైన రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇటువంటి దుస్థితికి పాల్పడుతున్నారని విమర్శించారు. తమ బూత్ కన్వీనర్ల పేర్లతో తప్పుడు దరఖాస్తులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శివకుమార్ డిమాండ్ చేశారు. ఆ డిలీట్ చేసే కన్సర్న్ ఆఫీసర్స్కి కింద స్థాయిలో మేనేజ్ చేసి ఓటు డిలీట్ చేసే ఇంత డబ్బులని ఒక్కొక్క నియోజకవర్గానికి దగ్గరగా 10 లక్షల రూపాయలని
4 నుంచి 5,000 ఓట్లు తీసేసే 10 లక్షల రూపాయలు ఆ ఏజెన్సీకి ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ ఓట్లను తీసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత నీచమైన పరిస్థితి బహుశా ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పుకుంటాయి. అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి చేశాం అని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి ఓటేపించుకొని ఎలక్షన్స్లో గెలవాలా. వైఎస్ఆర్ పార్టీ ఓట్లని వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ ద్వారా, అంటే ఏజెంట్కి తెలీదు, ఆన్లైన్లో ఆ ఏజెంట్ పేరు పెట్టేసి కొట్టేస్తూ ఉండారు. అక్కడ అధికారిని మేనేజ్ చేస్తూ ఉండారు, అక్కడ ఆఫీసర్ని మేనేజ్ చేస్తూ ఉండారు. చేసి డిలీటు. గ్రామంలోకి వెళ్ళి ఏం చెబుతున్నారు, మీ బూత్ ఏజెంటే మీ ఓటు తీసేసేస్తున్నాడు. ఎవరికైనా ఓటు పోయింది అంటే కంగారు పడతారు, ఓటు పోవడం, మా ఓటు తీసేయటం ఏంటి అని. ఎవరు తీసేశారంటే వైఎస్ఆర్ పార్టీ ఏజెంటే తీసేసాడని ప్రచారం చేయటం, కన్ఫ్యూజ్ చేయటం. స్పష్టంగా చెప్పాం సార్, ఇది ఎక్కడి నుంచి, ఏ ఐడి ప్రూఫ్ నుంచి ఈ ఓటుని ఆన్లైన్లో చేశారో అది ఎంక్వైరీ చేసి ఆ దొంగల్ని పట్టుకొని మీరు కఠినంగా శిక్షించాలా. అలాగే దీని మీద ఎలక్షన్ కమిషన్కి, కలెక్టర్కి, అన్నిటికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున 2 రోజుల్లో మేము వెళ్ళి వివరంగా మొత్తం సెక్రటరియట్కి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ వివరాలతో మొత్తం చెప్పబోతూ ఉన్నాం. ఆర్డీఓ గారిని మేమేం కోరామంటే ఈ ఎవరు అప్లై చేశారో ఆ అప్లై చేసిన వ్యక్తుల్ని ముందు అరెస్ట్ చేసి న్యాయం చేయమని. అలాగే ఆయన స్పష్టంగా చెప్పారు, ఇది తప్పుడు మార్గం అండి, దీనివల్ల ఓటైతే పోదు, కానీ నేను తప్పకుండా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేస్తాను, కానీ ఈ చేస్తున్న వ్యక్తులను మాత్రం. శివకుమార్తో పాటు దేశు శ్రీనివాసరావు, తాడిబైన రామయ్య, కోటార్ రమేష్, కుర్రా శ్రీను, కటారపు రాజమోహన్, గొరుకుపూడి బాలరాజు, అక్కిదాస్ కిరణ్ కుమార్, తట్టుకుళ్ల అశోక్ యాదవ్, అడుసుమల్లి శ్రీనివాస్, కోలా వాసు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశంలోనే ప్రతి ఒక్కరికి గుర్తింపు. ఎమ్మెల్యే ఆలపాటి. రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన మాణిక్యారావుకు అభినందన. పాక్ ఉగ్రవాదులపై భారత సర్జికల్ స్ట్రైక్స్ కు మద్దతు పలికిన దేశ ప్రజలు, సైన్యానికి అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.